ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. పారాయణ గ్రంథం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతం. రచన సేకరణ సాయి శ్రీనివాస్ గారు. గాత్రం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు ఎపిసోడ్లో మనం 1964లో జరిగిన సంఘటన నాగుల వెల్లటూరు రామానాయుడు గారి అనుభవం గురించి తెలుసుకుందాం. రామానాయుడు గారు తన అనుభవాన్ని ఇలా చెప్తున్నారు. ఒకరోజు స్వామిని చూడాలనిపించి గొలగమూడికి వెళ్ళాను. నేను స్వామి వద్ద కూర్చొని ఉంటే స్వామి అన్నారు, అయ్యా, నీకు శనివారం కొంచెం పొద్దు ఉండగానే రాములవారి దేవాలయంలోకి వెళ్ళి నూనె ఒత్తులు తీసుకొని వెలిగించి వస్తూ ఉండాలి. అలా చేస్తే మంచిది అని చెప్పారట. ఆ తర్వాత ఏవేవో రాసుకోమని చెప్పి వ్రాయించి, అయ్యా, నీకు మేడి పట్టుకుంటే ముంతడి గింజలేను ఆదాయం, పైగా పశువులను కానీ చూసుకుంటే 10 రూపాయల ఆదాయం అని చెప్పారు. ఆ రోజుల్లో 10 రూపాయలకు 5 ముంత గింజలు వస్తాయి. స్వామి చెప్పింది 5 ఇంతలు చెప్పి మేలు చేశారు, కానీ ఒకరు చేసిన సేద్యం నచ్చేది కాదు. స్వామి చెప్పినట్లే చేయాలని పట్టుదలతో ఒక సేద్యగాడిని పెట్టుకొని పై పనులు విచారించుకోవటంలో చాలా ఆదాయం పెరిగింది. రెండవ సేద్యగాడిని పెట్టుకున్నాక ఇంకా ఆదాయం పెరిగి ఇంకా దినకూలీలను కూడా పెట్టుకునే స్థాయికి ఎదిగాను. ఆ రోజుల్లో లేబర్కు పెట్టుబడులు దండిగా పెట్టేవారు కాబట్టి నేను ఉన్న స్వామి వద్దకు పోయినా నా పని బాగా చేసేవాళ్ళు. 10 మంది సేద్యగాళ్లకు చెప్పిపోతే చాలు, నేను ఉన్నట్లే పనిచేసేవారు. నేను ఇంటి నుండి బయలుదేరినప్పుడల్లా అందరూ స్వామి వద్దకా అని అడిగేవాళ్ళు. నేను పైరు పంట విషయంలో స్వామి చెప్పినట్లు చేసేవాడిని. ఊళ్ళో వాళ్ళు నన్ను చూసి నవ్వుకునేవారు. తరువాత చేసిన పని సాలుకు వచ్చినప్పుడు అందరూ నీ అదృష్టం అని ఏడ్చేవాళ్ళు. నేను స్వామి వద్దకు ఎక్కువగా తిరిగే కొద్దీ నాకు ఆదాయం ఎక్కువ వస్తుండేది. కొంతమంది రైతులు కూలీలకు నీవు ఏ మంత్రం వేశావో నీకు చేసినట్లు పని మాకు చెయ్యరు అని అనేవారు. పనులు సక్రమంగా జరుగుతున్నప్పుడు పెద్ద రైతులే మాకు 10 మందిని పంపమంటే మాకు 10 మందిని పంపమనేవారు. నా పని అయ్యేదాకా ఎవరి దగ్గరికి పోరు. ఆ తర్వాతే ఏ పనైనా చేసేవారు. ఆ విధంగా నన్ను అనుగ్రహించి నాకు ఏ లోటు లేకుండా చేస్తున్నారు స్వామి. ఒకనాడు స్వామి రాచపాలెంలో ఉంటే అక్కడికి పోయాను. స్వామి ఈ లోకం ఆ లోకం లేఖలు రాయించి తర్వాత నువ్వు రాములవారి దేవస్థానానికి ప్రొద్దుపోయిన తర్వాత ఊరు మాటు మణిగిన తర్వాత పోయి వస్తూ ఉండమన్నారు స్వామి. నేను అదే విధంగా చేస్తున్నాను. ఒకరోజు స్వామి వద్దకు గొలగమూడి వెళితే, అయ్యా, నువ్వు ఊళ్ళో తగాదా లేకుండా చేయమన్నారు. సరే అని మనసులో పెట్టుకొని కొన్నాళ్లకు డబ్బులున్న వాళ్లకు బలమున్న వాళ్లకు తగాదా జరిగి రూక బలమున్న వాళ్ళ పంచాయతీ ఎలక్షన్ గురించి మేము గ్రామానికి 10,000 కట్టి ఇష్టం వచ్చిన వారిని ప్రెసిడెంట్ మెంబర్లను నియమించుకుంటామని చెప్పారు. లేకపోతే వాళ్ళు 5,000 కట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని నియమించుకోండని చెబితే వాళ్ళు వినలేదని చెప్పి మేము న్యాయం అడిగినా వాళ్ళు వినలేదు. మీరైనా వినేటట్లు చెప్పండి, మాకు న్యాయం చేయమని ప్రాధేయపడ్డారు. అందుకు నేను ఇది గ్రామ విషయం, వాళ్ళు అనేది ఏమిటి, అంతా వాళ్ళ ఇష్టం కాదు. లేబర్ మీ మధ్య నలగకుండా ఉంటుంది. గ్రామానికి 10,000 వస్తుంటే వాళ్ళు చెప్పినట్లు కాదని, ఇంతకు మీరు చెప్పిన మాట మీద నిలబడితే చాలు అంటే తప్పని ప్రమాణం చేసి అవతల పార్టీ వాళ్ళు అడిగిన 5,000 కడతామని ఒప్పుకున్నారు. ఆ రోజు రాత్రి స్కూలులో వీరు ఇరుపక్షాల పార్టీలు షరతులు రాసుకొని ఏ గొడవ లేకుండా డబ్బు కట్టించుకుందాం అనుకున్నాం. తుదకు వాళ్లే మాట తప్పారు. రూక బలమున్న వాళ్ళు నేను డబ్బున్న వాళ్ళ పక్షాన నిలబడకుండా లేబర్ వైపు ఉండి వాళ్ళను సమర్థించినందుకు ఊళ్ళో వారందరూ నా మాట విన్నారు. అందుకుగాను డబ్బులున్న వారికి 1 సీటు వచ్చింది.
లేబరు పక్షాన 8 సీట్లు వచ్చాయి. డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా ఉన్న 9 సీట్లలో ఒక్క సీటు మాత్రమే వచ్చింది. ధర్మానికి కట్టుబడి ఉంటే విజయం తప్పకుండా వరిస్తుంది. ఇదంతా నా వల్లే జరిగిందని, నేను ఎటువైపు ఉంటే అటువైపు లేబరు జనం ఉంటారని ఊరిలో అందరూ అనుకున్నారు. స్వామి అన్నమాట నాకు గుర్తుకు వచ్చింది. ఎన్నికల సందర్భంలో నేను మధ్యవర్తిగా లేకుంటే గొడవలు జరిగేవి. అందుకే స్వామి నా మీద బాధ్యత పెట్టి పంపించారు. ఎవరి చేత ఏ పని చేయించాలో ఆయనకు బాగా తెలుసు. అలానే మనం ఇప్పుడు వెంకటరెడ్డిపల్లి గ్రామం కమతం బ్రహ్మయ్య గారి అనుభవం గురించి తెలుసుకుందాం. ఈ బ్రహ్మయ్య ఒకసారి పెళ్లి విషయం గురించి స్వామి దగ్గరకు వెళ్ళి అడిగితే ఎన్ని సంబంధాలు ఉన్నాయో అన్నీ గుర్తులు పెట్టుకోమన్నారు. ఈయన 3 గుర్తులు పెట్టారు. స్వామి వాటిల్లో ఒక గుర్తు చెప్పి, ఆ సంబంధం బాగుంది, కొంత చిరాస్తి కూడా వస్తుంది నీకు అని చెప్పారు. వీళ్ళు ఇతర సంబంధాలు ఎన్ని చూసినా చివరకు స్వామి చెప్పిందే అయ్యింది. స్థిరాస్తి కూడా వచ్చింది. కొద్ది రోజులు జరిగిన తర్వాత స్వామి ఏట్లో కట్ట వేస్తున్నప్పుడు బ్రహ్మయ్య కూడా ఇంకో పార తీసుకొని కట్ట వేస్తూ స్వామిని ఇలా అడిగారు. నేను 2 కోడెదూడలు కొన్నాను స్వామి, అవి లాభమా నష్టమా అని అడిగితే, అయ్యా కొద్ది రోజులలోనే లాభానికి అడుగుతారు, ఇచ్చేసేయి, లేకపోతే నష్టం వస్తుంది అన్నారు స్వామి. ఈయన 80 రూపాయలకు కొన్న దూడను 200 రూపాయలకు అడిగారు. ఈయన ఇంకా 2 నెలలుంటే దూడ బాగా తేలుతుంది, అప్పుడు గొప్ప ధర వస్తుందని ఆశపడి అమ్మలేదు. ఆ తర్వాత 2 మాసాలకే దూడ చనిపోయింది. అది మొదలుకొని స్వామి మీద విశ్వాసం ఎక్కువయింది. స్వామి ఉండే తిప్ప దగ్గరే వారి పొలం ఉండేది కాబట్టి అప్పుడప్పుడు స్వామి వద్దకు పోవటం, ఏట్లో పని చేయటం చేస్తుండేవాడు. ఈయన పైరుకు ఒకసారి తెగులు సోకినప్పుడు స్వామికి చెబితే స్వామి దుత్తలో కొంత ఇసుక తీసుకొని చేలో పైరు ఆకులు 3 పిడికెళ్ళు దుత్తలో వేసి కలిపి చల్లారు. అంతటితో ఆ పురుగు పోయి బాగా పండింది. అప్పటి నుండి స్వామి అంటే ఇంకా భక్తి శ్రద్ధలు పెరిగి స్వామిని అంటిపెట్టుకొని స్వామి సేవలో పాల్గొంటున్నాడు. ఓం నారాయణ ఆదినారాయణ. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది. తర్వాయి ఎపిసోడ్లో మనం అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా, చిలకలమర్రి గ్రామం కాకర్ల జంగమనాయుడు గారి అనుభవం గురించి తెలుసుకుందాం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి జయము జయము. సర్వేజన సుఖినో భవంతు.